వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2019 వరకు రాష్ట్రం తాలూకు అప్పెంతో 4,50,కోట్ల ఉంది. అది వాస్తవం కాదో లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు అన్ని కలిపి మొత్తం ఒక 8 లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయో లేదో అది వాస్తవమో ప్రతిపక్షం చెప్పినట్లు కాదు. మీరు చెప్తున్నట్లు 10 లక్షలు అప్పు ఉందో అది వాస్తవమో ఏ విషయం తెలుస్తుంది. అయి పెట్టకంట ఎంతసేపు పాసిగ్రమా చేసుకొని ఎవరి మీద బురద చల్లాలని అని చెప్పండి. ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సంబంధించిన చెప్పండి. వాస్తవాలా కాదా? లేదు నేను వచ్చి అమ్మఒడి వచ్చి ప్రతి పిల్లకి 15,000 రూపాయలు ఇస్తాను, కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు, అందుకే దీని వచ్చి పోస్ట్పోన్ చేశాను, ఇప్పుడు కాదు ఇంకో 3 నెలలు పోస్ట్పోన్ చేశాను అని వాస్తవం ధైర్యంగా చెప్పండి. ఎప్పుడు ఇస్తారు చెప్పండి, తప్పే ఉంది. నువ్వు కొత్త పథకం అంటే ఎప్పుడు ఇచ్చుకో పర్వాలే. పాతక పథకం 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం మనం జూలై నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఇవ్వలేదే. మన పిల్లల ఫీజు ఎలా కట్టుకుంటారు, తల్లులు పిల్లల్ని పోషణ ఎలా చేసుకుంటారు? ముందు 15,000 ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్నా ఆ పిల్లకి 15, ఆ పిల్లకి 15 తర్వాత ఇచ్చుకో, తప్పే ఉంది. యాడ్ చేసుకోండి. రైతులకు వచ్చి అకాల వర్షాలు వచ్చాయి, అధిక వర్షాలు వచ్చాయి, రైతులకు మదుపులు లేవు. ఇంతకుముందు ఇచ్చిన మరి రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చారో అది ఇవ్వండి అందాకల. తర్వాత మీరు ఇచ్చిన ఏదైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసిన తర్వాత ఇచ్చుకోండి. వేడి నీళ్ళు చన్నీళ్ళగా ఉంటాయి, అది చేయలేదు. సరే మీ విధానం మీకు ఉంటుంది, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ప్రజలు గెలిపించిన తర్వాత మీ విధానాలు మీ ఆలోచన ప్రకారం మీ ప్రభుత్వాలు మీకు నడుస్తాయి. ఓకే, ప్రజాస్వామ్యంలో అది ప్రక్రియ. ఓకే, ఇప్పుడు లేదు మా విధానం వచ్చి ఇవాళ ఇచ్చాం, మేము 4 సంవత్సరాలు పోయిన తర్వాత అవన్నీ మేము నెరవేరుస్తాం, అది మా విధానం. ఓకే ఫైన్, చెప్పండి ప్రజలకి. దానికోసం డైవర్షన్ కోసం ఇవన్నీ ఎందుకండి? కాదు కదా. ఆ డైవర్షన్ చేయడం తప్పు కదా. లేదు మొన్న అధిక వర్షాలు వచ్చాయి, అదే వర్షపాతం ఎక్కువగా నమోదైంది 2 బాబు అది అయింది. దాంట్లో సుమారు దగ్గర అంకెల ప్రకారం కరెక్ట్ ఇంకా అంకెలు రావాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 48-58 చెప్తున్నారు. అందులో ఎంతమంది ప్రవాహంలో కొట్టుకుపోయారు, ఎంతమంది తిండి లేక 3 రోజులు భోజనం లేక ఆ వర్షాల మునిగిపోయిన ఇంటిల్లో ఉండి చనిపోయారు, ఎంతమంది మందులు లేకుండా చనిపోయారు, ఎంతమంది పిల్లలు వచ్చి మరి అందులో చనిపోయారు, చెప్పండి లెక్కలు. ఏమైనా అడిగితే దాని గురించి అడిగితే 3 బోట్లు వచ్చి కొట్టేశాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి పంపించేశారు. ప్రభుత్వమే ఏటి మీది? ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి ఎవరు బోట్లు పంపించారు, ఎవరు బోట్ల, ఎవరు ఓనర్సా, ఎవరు నిజంగా అది ఇంటెన్సివ్ చేశారా, లేకపోతే అధికారులతో వచ్చి కొట్టుకుపోయా మీకు తెలియదా? వాస్తవం మీ మనస్సాకి తెలియదా? సాక్షాత్తు విజయవాడలో ఉన్న అమ్మవారి కనకమాలస్వామి గారికి తెలియదా? ఎందుకు ఇవన్నీ ఈ డైవర్షన్లు, ఈ కాని మాటలు చెప్పి? నాకు తెలిసి నేను రాజకీయాల్లో 30 సంవత్సరాలు పెట్టున్నాను. ప్రవాహాలు వచ్చి గండ్లు పడవ లేకపోతే ప్రజలు కొట్టుకుపోయే జనం వచ్చి చనిపోయారు, కానీ ఇక్కడ కానీ ప్రపంచంలో కానీ ప్రభుత్వ అసమర్థత వల్ల నీటిలో ఉండి తిండి దొరక్క, భోజనం దొరక్క, పాలు లేక, నీళ్ళు లేక మునిగి 3 రోజుల్లో చనిపోయిన పరిస్థితులు దేశంలో ఎక్కడ జరగలే. దానికి చెప్తే జరిగితే ఎక్కడ ఇన్సిడెంట్ చెప్పండి, ఒక్క ఇన్సిడెంట్. అది ఎక్కడ
ఏజెన్సీ ప్రాంతంలో మన పాడేరు లేకపోతే అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు కాదు. రాష్ట్రం నడిపొట్టిన ఒక ప్లెయిన్ ఏరియాలో ఇది ఏంటిది? ఇది దాని మీద సమాధానం లేదు, దాని మీద వచ్చి డిస్కషన్ లేదు. ఎంతసేపు వాడి మీద వీడి మీద చేయడమే. మీరు 100 సంవత్సరాలు మీది మంచి పరిపాలన అని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఫైన్. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళండి, ప్రజలే చెప్తారు వాస్తవాలు ఏటో. 10 రోజులు కాకపోతే 20 రోజులు తిరగండి, మేము వాడుద్దాంలే, మీ హక్కు అది, మీ పార్టీ పాలసీ ఇది. కానీ ఈ భగవంతుని ఎందుకు భయం మధ్య తీసుకొస్తారు? దేవుడితో రాజకీయాలేంటి? మరి వాళ్ళు మీ యువ గారు చెప్పారు కదా, ఈయన మేము వాడలేదని, మరి దాని సమాధానం ఏంటి? అందుకు దయచేసి ఈ క్షణం నుంచి నా హంబుల్ రిక్వెస్ట్, మా ప్రజాప్రతినిధులు అందరి తరపున, ఎంత చెప్పాను, మా అందరి తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దీని మీద చర్చోపాదులు మరొద్దు. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. నిన్న రోజు ఇప్పుడు ఎక్కడో చూశాను నేను. అంటే చెప్పచ్చు నాకు ఒక గౌరవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఐవారి కృష్ణ ఒక బ్రాహ్మణ సమాజం చెందిన వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ చేసిన వ్యక్తి, టీడీడీకి ఈవో చేసిన వ్యక్తి, ఆయన మాట చెప్పాడు. ఇలాంటివి జరుగుండవని నేను అనుకుంటున్నాను. ఒకవేళ జరుగుంటే మాత్రం చాలా అపచారం. ఎవరిని కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. దాని మీద చర్య తీసుకోవాల్సిందే. ఒకవేళ జరగకపోతే అత్యుత్తమైన వ్యక్తి దీన్ని ఆపాదించారు కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పవలసిందే అని చెప్పారు. దాన్ని కట్టుబడి ఉన్నాను. నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. తీసుకుని చర్య XYZ ఎవరైనా తప్పు జరిగితే నిరూపించుకుంటే, లేనప్పుడు సాక్షాత్తు ఎవరైతే రాజకీయాలకు దేవుణ్ణి ఉపయోగించుకున్నారో ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకి వాళ్ళు రాజకీయాలు చేద్దామనుకున్నారో వాళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. దయచేసి కూటమిలో ఉన్న ఒక పార్టీ మీ మతాలు, నా దేవుళ్ళు అని ప్రధానంగా చెప్పుకుంటున్న పార్టీ దయచేసి దృష్టి పెట్టండి. మీరు కూడా రాజకీయ పరంగా ఆలోచన చేయకండి. కనీసం మీరైనా సరే వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాల తర్వాత నిజాలు బయట చెప్పాలి. ఉంటే శిక్షించబడాలి, లేకపోతే క్షమాపణ రావాలి.